వీళ్ళు యోసేపు అన్నల్లో చాలామందిలో 10 మందికి వీడు సమానం అనుకున్నాం. 10 మంది అని లెక్కేసుకోండి. యోసేపు గుంటలో పడద్రోయబడ్డాడు. ఈ అన్నలు మరలా తీయాలనుకుంటే ఎక్కడికి తీశారు? ఎంత పైకి తీశారు? ఎక్కడి నుంచి పడ్డాడో అక్కడికే తీశారు. నేను దేవుణ్ణి అయితే ఎక్కడికి తీయగలను? పైనున్న దేవుడు నా క్షేమాన్ని కోరేవాడు గనుక దేవుడు లేవనెత్తితే ఎక్కడ పెడతాడు తెలుసా? పడద్రోసిన 10 చేతులే నమస్కరించున్నట్లుగా దేవుడు చేశాడు. 10 మంది లేపినా తనతో సమానముగా లేపవచ్చేమో, కానీ ఒక్కడైన దేవుడిని క్షేమాన్ని కోరిన వాడు లేపితే అందరికన్నా ఎత్తుగా వంచగలిగిన వాడే. వీళ్ళు లేకపోయినా పర్వాలే, ఈ 20 చేతులను దేవుడు ఒకానొక దినమున యోసేపు ఎదుట సాగిలు పడినట్లుగా చేయగలిగిన వాడు. ఈ చేతులే పడేసినాయి. ఈ చేతులు ఏం చేస్తున్నాయి? లేవనెత్తకపోయినా దేవుడు లేవనెత్తగా ఇదే చేతులను దేవుడు నేల కానించి